ఒకప్పుడు వన్డేల్లో 300 అంటే పెద్ద స్కోర్. పవర్ ప్లే రూల్స్ వచ్చాక 300+ టార్గెట్స్ కామన్ గా మారిపోయాయి. ఇక బ్యాటర్ల హవా కనిపించే టీ20లో 200+ టార్గెట్స్ కూడా సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. కానీ ఐపీఎల్లో మాత్రం 200+ కాదు, ఇక 300 స్కోర్ కనిపించబోతుందా అంటే అవుననే అనాల్సి వస్తోంది. టీ20లో 300 అంటే అది సాధారణ విషయం కాదు, చాలా గొప్ప రికార్డ్ అని చెప్పాలి. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటింగ్ ని చూస్తే 18వ సీజన్లోనే 300 చూస్తామని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గత సీజన్లో 200కు పైగా స్కోర్లను అలవోకగా బాధేసిన సన్ రైజర్స్ ఇప్పుడు 18వ సీజన్లోనూ దుమ్మురేపుతోంది. ఐపీఎల్ 2024 సీజన్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ త్రుటిలో టైటిల్ను చేజార్చుకుంది. ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓటమి పాలైంది. కానీ ఈ సీజన్ ఆరంభంలోనే రికార్డ్ స్కోర్ నమోదు చేసి ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. తొలి మ్యాచ్లోనూ రాజస్థాన్ పై రికార్డ్ స్కోరుకు అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ, హెడ్ విధ్వంసంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 286 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. అయితే ఈ గెలుపు క్రెడిట్ టీమ్ ఓనర్ కావ్య మారందేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వ్యూహాత్మకమైన నిర్ణయాలతో ఐపీఎల్ 2025 మెగావేలంలో కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్టును బలోపేతం చేసిందని అభిప్రాయపడుతున్నారు. అసాధారణ ఆటగాళ్లను కొనుగోలు చేసి అవెంజర్స్ టీంను సృష్టించిందని కొనియాడుతున్నారు. సన్ రైజర్స్ విధ్వంసకర బ్యాటింగ్ కు ప్రధాన కారణం ఆ జట్టు ప్రణాళికాబద్ధమైన నిర్మాణం. టీం ఎంపికలో ఓనర్ కావ్య మారన్ కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ 2025 మెగావేలంలో ఇషాన్ కిషన్ ను తీసుకుని జట్టు బలాన్ని రెండింతలు చేశారు. జట్టు బలహీనతను కూడా అధిగమించారు. గత సీజన్ ఫైనల్ ఓటమితో తీవ్రంగా బాధపడిన కావ్య మారన్ తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుని మెగా వేలంలో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్లతో కూడిన కోర్ టీంను రీటైన్ చేసుకుని వారికి తగ్గట్లుగా జట్టుకు కావలసిన ఆటగాళ్లను కొనుగోలు చేశారు. ఇషాన్ కిషన్ కోసం ఏకంగా 11 కోట్లు ఖర్చు చేశారు. ఆ సమయంలో కావ్య మారన్ తీవ్ర విమర్శలు వచ్చాయి. జట్టులో బిగ్ హిటర్స్ ఉన్న తర్వాత ఇషాన్ కిషన్ ఎందుకనే మాటలు వినిపించాయి. కానీ కావ్య మారన్ వ్యూహం ఏంటో తాజా మ్యాచ్ తో అందరికీ అర్థమైంది. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రాక్టీస్ మ్యాచ్లలోనే రెచ్చిపోయిన ఇషాన్ కిషన్ రాజస్థాన్ పై శతక్ కొట్టాడు. ఓవరాల్ గా దూకుడే మంత్రంగా అందుకు తగ్గట్లుగానే ఆటగాళ్లను ఎంపిక చేయడంతో పాటు వారికి కావ్య మారన్ అండగా నిలిచింది. డకౌట్ అయినా పర్వాలేదు, అప్రోచ్ లో తగ్గవద్దని చెప్పి పంపింది. తొలి మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇషాన్ కిషన్ టీం మేనేజ్మెంట్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు. ఈ క్రమంలోనే కావ్య మారన్ ను నెటిజన్లు కొనియాడుతున్నారు. అద్భుతమైన జట్టును ఎంపిక చేసి కుర్రాళ్లకు అండగా నిలుస్తున్నందుకు ఆమెను ప్రశంసిస్తున్నారు.